హాయ్ అండి, ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే సన్నకారపూస చేసుకుందాము. దీనికి ఓన్లీ ఒక శనగపిండి ఉంటే చాలండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని నేను మీకు నిమిషాల్లోనే చేసి చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నేను ముందుగా ఒక 2 కప్పులు శనగపిండి అయితే తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న దీంట్లో కొంచెంగా వాటర్ అయితే పోయాలండి. చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా ఇంకో కొంచెం పలసగా అయితే కలపాలండి. మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇదిగోండి ఈ విధంగా అయితే కలపాలి. నీళ్ళు మరీ ఎక్కువ వేయకూడదండి, చూసుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇంకా కొంచెం పలసగా ఉంది, మరీ పలసగా ఉంది అనుకుంటే ఇంకా కొంచెం శనగపిండి అయితే వేసుకోవచ్చండి. నాకైతే 2 స్పూన్లు మళ్ళీ శనగపిండి వేసి కలిపాను. కలిపిన తర్వాత ఈ విధంగా కొంచెం చేతిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకుని పిండి మీద ఇలా రాయాలి, ఎందుకంటే అది ఆరిపోకుండా మన చేతికి జిగురుగా అంటుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందామండి, అది నాంతా ఉంటుంది. దీనికి పొయ్యి మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత జంతికలు గొట్టంకి ఇదిగోండి ఈ విధంగా చేతికి ఆయిల్ రాసుకుని జంతికలు గొట్టంలో రాయాలి. 2 పక్కల రాసిన తర్వాత సన్నకారపూస అదైతే వేద్దామండి. ప్లేటు వేసిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకుందాము జంతికలు గొట్టంలోని. అది ఎంత పడుద్దో అంతవరకు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. ఇగోండి ఈ విధంగా మూత పెట్టిన తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని మంట సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత, ఎందుకంటే వీటి మన చేయి మీదకి వచ్చేద్ది వేడి. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది సెకండ్లోనే వేగిపోద్దండి, నిమిషాలు కూడా పట్టదు, 3 సెకండ్లోనే వేగిపోద్ది. వేగిన తర్వాత తిరగేసుకుని ఇలా తీసుకుందామండి వేగిన దాన్ని. ఇది మరీ వేగనవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోద్ది. అలాగే మిగతా పిండిని కూడా వేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి, ఇంట్లోని చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మన స్వీట్ షాపుల్లో బోల్ రేటు పెట్టుకుని కొనుక్కొని తెచ్చుకునే బదులు వాళ్ళు ఏ ఆయిల్లో వేస్తారో తెలియదు, ఎప్పుడు నిల్వ అవుతుందో తెలియదు. మనం ఇంట్లోనే చాలా ఈజీగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి దీన్ని. ఇదిగోండి ఈ విధంగా అన్నీ రెడీ అయిన తర్వాత 2 కప్పులు నేను తీసుకున్న 2 కప్పుల పిండికి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇది అయ్యింది. ఇవన్నీ చూసారా ఎంత చేతితో కలిపితే ఎలా మెత్తగా అయిపోతుందో, ఇంతలా విడిపోద్దండి. ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మధ్యాహ్నం మాటలు టీ తాగినప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. టీ టైంలోని సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే మరీ తింటారండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి నిమిషాల్లోనే.